హలో అండి. వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు. ఈ వార్త మాత్రం డాజ్ కాయిన్ హోల్డర్స్కి మరియు సపోర్టర్స్కి శుభవార్తలాంటిది. అదేంటంటే గ్రేస్కేల్ యొక్క డాజ్ కాయిన్ ఈటీఎఫ్కు లిస్టింగ్ అప్రూవల్ వచ్చింది. డాజ్ కాయిన్ ఈటీఎఫ్తో పాటే గ్రేస్కేల్ సంస్థ తమ XRP ఈటీఎఫ్ను కూడా లాంచ్ చేస్తోంది. కాకపోతే ఈ రెండు ఈటీఎఫ్లు NYSE ఆర్కాలో పబ్లిక్గా అందుబాటులోకి రాకముందు మొదట్లో కేవలం ప్రైవేట్ ప్లేస్మెంట్లుగా ఉండేవి. సో ఈ ఈటీఎఫ్ల అప్రూవల్ కారణంగా సాధారణ ప్రజలు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ లభించిందనమాట. వీటిలో ట్రేడింగ్ అనేది NYSE ఆర్కాలో నవంబర్ 24 అంటే సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ అప్రూవల్తో గ్రేస్కేల్ యొక్క క్రిప్టో రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ సంఖ్య ఇప్పుడు 40కి పైగా చేరాయి. సో దీనివల్ల లాభాలే ఏంటంటే ఇది స్పాట్ ఈటీఎఫ్, అంటే ఈ ఈటీఎఫ్ అనేది కేవలం డాజ్ కాయిన్తో మాత్రమే బ్యాక్ చేయబడుతుంది. ఇంతకుముందు డాజ్ కాయిన్ కొనాలంటే క్రిప్టో వ్యాలెట్లు, ఎక్స్చేంజీల ప్రాబ్లం ఉండేది. కానీ ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ద్వారా సులభంగా డాజ్ కాయిన్ ఈటీఎఫ్ను కొనవచ్చు. అలాగే ఇది రెగ్యులేటెడ్ మార్కెట్లో వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సాధారణ క్రిప్టో యాప్స్ కంటే కాస్త ఎక్కువ సెక్యూర్గా కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే డాజ్ కాయిన్ అనేది చాలా వోలటైలిటీ ఉన్న క్రిప్టో కరెన్సీ కాబట్టి ఈటీఎఫ్ వచ్చినంత మాత్రాన రిస్క్ తగ్గదు. అలాగే ఈటీఎఫ్ ప్రారంభమైన వెంటనే ధర పెరుగుతుందనే ఎటువంటి హామీ లేదు. అసలైన ప్రభావం మాత్రం ఈ కొత్త ఈటీఎఫ్లో ఎంత ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్లోస్ వస్తాయనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.